హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం బీటెక్ 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ డీప్ లెర్నింగ్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తున్నాం. కమింగ్ టు ద యూనిట్ 1లో అన్ని కూడా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ మోడల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ANN. ఇందులో మీకు వాట్ ఈజ్ న్యూరల్ నెట్వర్క్స్ అని చెప్పేసి షార్ట్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ కీ టర్మినాలజీస్ ఇన్ ANN. అంటే ANNకి సంబంధించిన కీ టర్మినాలజీస్ ఉంటాయి కదా, సో వర్డ్స్ అండ్ అందులో యూజ్ చేసే టర్మినాలజీ మొత్తం కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి డిస్కస్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ నెట్వర్క్స్ విత్ ఎగ్జాంపుల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, నేను ఏదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్తానో అది కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఫస్ట్ వన్ కూడా కొంచెం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డిస్క్రైబ్ ద ఆర్కిటెక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ పర్సెప్ట్రాన్ నెట్వర్క్స్. సో వాట్ ఈస్ పర్సెప్షన్ అండ్ పర్సెప్ట్రాన్కి సంబంధించిన నెట్వర్క్స్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ అండ్ వర్కింగ్ ఆఫ్ అడాప్టివ్ లీనియర్ న్యూరాన్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అడాప్టివ్ లీనియర్ న్యూరాన్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇల్లుస్ట్రేట్ ద బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గారిథం విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. ఈ సిక్స్త్ వన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్ ప్రాపగేషన్ క్వశ్చన్ కంపల్సరీగా మీకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అసోసియేటివ్ మెమరీ నెట్వర్క్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఇది ఒకవేళ మీకు వేరే క్వశ్చన్ ఏదైనా 5 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఇది కూడా 5 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఈ PDF మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్ చేయండి. ఈ PDF పంపిస్తాను అలాంగ్ విత్ నోట్స్. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్ BAM అంటే బై డైరెక్షనల్ అసోసియేటివ్ మెమొరీ. వెరీ 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 ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ హోప్ ఫీల్డ్ నెట్వర్క్స్కి సంబంధించిన క్వశ్చన్ కూడా 5 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ డీప్ లెర్నింగ్ నుంచి. కమింగ్ టు ద సెకండ్ యూనిట్. సో సెకండ్ యూనిట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి అండ్ కొన్ని ఈజీ టాపిక్స్ కూడా ఉంటాయి. కమింగ్ టు ద సెకండ్ యూనిట్ డిఫైన్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ న్యూరల్ నెట్వర్క్స్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ నేను ఎందుకు ఇచ్చాను ఇక్కడ అంటే 2 మార్క్స్కి కానీ 3 మార్క్స్కి కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది ఈ క్వశ్చన్. నెక్స్ట్ డిస్క్రైబ్ ఫిక్స్డ్ వెయిట్ కాంపిటేటివ్ నెట్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఇది కూడా షార్ట్ క్వశ్చన్ కానీ 5 మార్క్స్ క్వశ్చన్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ మ్యాక్స్ నెట్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ క్వశ్చన్. మ్యాక్స్ నెట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనాలిటీ గురించి మీరు మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిస్కస్ ద హమ్మింగ్ నెట్వర్క్ అండ్ ఇట్స్ యూజ్ కేసెస్. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇల్లుస్ట్రేట్ ద కోహెరెంట్ సెల్ఫ్ ఆర్గనైజింగ్ ఫీచర్ మ్యాప్స్ విత్ ఎగ్జాంపుల్. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ లెర్నింగ్ వెక్టర్ క్వాంటిటైజేషన్ అండ్ అప్లికేషన్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేను ఏదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని స్ట్రెస్ చేస్తానో అవి ఫస్ట్ చదవండి, మిగతాయి తర్వాత చదవండి. నెక్స్ట్ డిస్క్రైబ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ కౌంటర్ ప్రాపగేషన్ నెట్వర్క్స్. సో కౌంటర్ ప్రాపగేషన్ నెట్వర్క్స్ సంబంధించిన క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ వస్తుండొచ్చు, లాంగ్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 16th వన్ డిస్కస్ అడాప్టివ్ రిసోర్సెస్ థియరీ నెట్వర్క్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్. ఇది కూడా షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. దీస్ ఆర్ ద 8 క్వశ్చన్స్ ఫ్రమ్ సెకండ్ యూనిట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నేను ఈ 8 క్వశ్చన్స్లోనే షార్ట్ కవర్ చేస్తున్నాను, లాంగ్ కవర్ చేస్తున్నాను. సపరేట్గా షార్ట్ క్వశ్చన్స్ అంటూ ఏముండవు. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ యూనిట్. సో థర్డ్ యూనిట్కి వచ్చేసరికి డీప్ లెర్నింగ్కి సంబంధించిన కాన్సెప్ట్ స్టార్ట్ అవుతాయి. థర్డ్ యూనిట్లో జస్ట్ ఒక 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6లో వెరీ ఇంపార్టెంట్వి కూడా మళ్ళీ ఉంటాయి, నేను చెప్తాను. 6 క్వశ్చన్స్ చదివితే మాత్రం 10 మార్క్స్ ఎక్కడ వెళ్ళవు మీకు. నెక్స్ట్ 17th క్వశ్చన్, థర్డ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ ట్రేస్ ద హిస్టారికల్ ట్రెండ్స్ ఇన్ డీప్ లెర్నింగ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్ కానీ అండ్ లాంగ్ క్వశ్చన్కి కానీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిస్క్రైబ్ డీప్ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్స్ అండ్ దేర్ ఆర్కిటెక్చర్స్, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ గ్యాడ్రల్ బేస్డ్ లెర్నింగ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ డీప్ లెర్నింగ్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ డిస్కస్ ద రోల్ ఆఫ్ హిడెన్ యూనిట్స్
in neural networks. Next, outline the considerations in architecture design of deep network. Explain the back propagation algorithm with other differentiation methods. So 22 the very important, and 17th the very important, and this 19th one and 18th one very important. ఓకే, మిగతా టైంలో మిగతావి చదవండి. ఐ మీన్ ఇవి చదివిన తర్వాత మిగతావి చదవండి. దిస్ ఈజ్ ఫ్రమ్ థర్డ్ యూనిట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా రావు, ఆ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చినా కూడా మీరు రాయగలిగే విధంగా ఉండాలి. ఓకే, కమింగ్ టు ద ఫోర్త్ యూనిట్, regularization for deep learning. So discuss parameter norm penalties and their impact on model performance. Next, explain the concept of dataset augmentation and its benefits. ఈ 24th very important, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, describe the techniques to achieve nice robustness in deep learning models. నెక్స్ట్, కంపేర్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ మల్టీటాస్క్ లెర్నింగ్ అప్రోచెస్. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 26లో సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి కానీ మల్టీ టాస్క్ లెర్నింగ్ గురించి కానీ 3 మార్క్స్ క్వశ్చన్ కానీ 5 మార్క్స్ క్వశ్చన్ కానీ కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, డిస్కస్ ద ఎర్లీ స్టాపింగ్ టెక్నిక్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ పారామీటర్ ట్రైయింగ్ అండ్ పారామీటర్ షేరింగ్ ఇన్ న్యూరల్ నెట్వర్క్స్, వెరీ ఇంపార్టెంట్. డిస్క్రైబ్ స్పార్స్ రిప్రజెంటేషన్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్. ఇది షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, డిస్కస్ ఎన్హాన్సబుల్ మెథడ్స్ లైక్ బ్యాగేజింగ్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద డ్రాప్ అవుట్ టెక్నిక్. ఇది వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. 31th, ఓకే, ఐ మీన్ 4th యూనిట్లో క్వశ్చన్ ఇది. నెక్స్ట్, డిస్కస్ అడ్వైజరల్ ట్రైనింగ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ model robustness. These are the very important questions in unit 4. Coming to the unit 5. Unit 5లో మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, యాజ్ పర్ మై నాలెడ్జ్ అప్లికేషన్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఒక 4 ఉంటాయి, అవి చదువుకోండి. మిగతా అవి చదవకపోయినా ఏం కాదు, కానీ ఇవి కూడా చూసుకోండి ఒకసారి. ఐడెంటిఫై ఛాలెంజెస్ ఇన్ న్యూరల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్. సో ఇక్కడ న్యూరల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ మీకు వచ్చే ఛాన్స్ ఉంది, ఆప్టిమైజేషన్కి సంబంధించింది. నెక్స్ట్, డిస్క్రైబ్ బేసిక్ ఆప్టిమైజేషన్ ఆల్గారిథం యూజ్డ్ ఇన్ ట్రైనింగ్ డీప్ మోడల్. నెక్స్ట్, డిస్కస్ పారామీటర్ ఇనిషియలైజేషన్ స్ట్రాటజీస్ అండ్ దేర్ ఇంపాక్ట్. ఎక్స్ప్లెయిన్ ఆల్గారిథమ్స్ విత్ అడాప్టివ్ లెర్నింగ్ రేట్స్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, చూడండి. 36th ఇది వెరీ ఇంపార్టెంట్, 34 and 33 వెరీ ఇంపార్టెంట్. అప్లికేషన్స్లో ఏదైనా ఒకటి వచ్చే ఛాన్స్ కంపల్సరీగా ఉంది. కంపేర్ అప్రాక్సిమేట్ సెకండ్ ఆర్డర్ మెథడ్స్ ఇన్ ఆప్టిమైజేషన్. ఈ 37th లాస్ట్ టైం అడిగారండి స్పెషల్గా. ఓకే, నెక్స్ట్, అవుట్లైన్ ఆప్టిమైజేషన్ స్ట్రాటజీస్ అండ్ మెటా ఆల్గారిథమ్స్ ఫర్ డీప్ లెర్నింగ్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కమింగ్ టు ద అప్లికేషన్స్, డిస్కస్ ద అప్లికేషన్ ఆఫ్ డీప్ లెర్నింగ్ ఇన్ లార్జ్ స్కేల్ సిస్టమ్స్. Explain the role of deep learning in computer vision task. Describe how deep learning is applied in search recognition. Discuss the use of deep learning in natural language processing. Applications అని చెప్పేసి క్వశ్చన్ ఉంటుంది, అది వెరీ ఇంపార్టెంట్, మీరు చూసుకోండి నోట్స్లో. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ NLDL ఫర్ 4th year స్టూడెంట్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ కావాలనేది నాకు కామెంట్ చేయండి, ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనేది.